ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫ్రా న్యూస్ ట్యూబ్. రక్షాబంధన్ అంటే కేవలం ఒక చేతికి కట్టే దారం కాదు, జన్మ జన్మల ప్రేమానుబంధాన్ని గుండెల్లో పదిలంగా దాచుకునే ఒక పవిత్రమైన పండుగ. మరి ఈ ఆత్మీయ బంధం వెనుక ఉన్న అపురూప కథ ఏంటో తెలుసా? పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించే సమయంలో ఆయన చూపుడు వేలికి గాయమై రక్తం కారుతుంది. అది చూసిన ద్రౌపది ఏమాత్రం తటపటాయించకుండా తాను కట్టుకున్న పట్టు చీర కొంగును చింపి కృష్ణుడి వేలికి కడుతుంది. ఆ నిస్వార్థమైన ప్రేమానురాగాలకు కరిగిపోయిన పరమాత్ముడు ఏ కష్టం వచ్చినా నీకు రక్షగా నేనుంటాను చెల్లెమ్మ అని మాటిస్తాడు. ఆ తరువాత కురుసభలో కౌరవులు ద్రౌపదికి వస్త్రాభరణం చేయబోయినప్పుడు శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాలను ప్రసాదించి ఆమె గౌరవాన్ని కాపాడుతాడు. తోబుట్టువు ప్రేమకు ఆ భగవంతుడే దాసుడై రక్షణగా నిలిచిన దివ్యమైన ఘట్టమిది. మరి చిన్ననాటి చిలిపి గొడవలు, ఒకరి తిండి మరొకరు లాక్కున్న జ్ఞాపకాలు, ఒకరి కోసం ఒకరు పడే ఆరాటం, ఎంత ఎదిగినా ఎన్ని దూరాలొచ్చినా చెదిరిపోనిది ఈ అనుబంధం. అడుగు తడబడితే ధైర్యం ఇచ్చే అన్నయ్యలకు, కంటికి రెప్పలా కాచుకునే తమ్ముళ్లకు, అమ్మలా లాలించే అక్కా చెల్లెళ్ళందరూ మీరు కట్టే ప్రతి రాఖీ పోగు మీ మధ్య ఉన్న ప్రేమని మరింత దృఢం చేయాలని, మీ జీవితాంతం నిండు నూరేళ్లు సంతోషాలు విజయాలతో వెళ్లి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.